हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय श्री कृष्ण परमात्मा जय। हरि बोल। శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. చూడొచ్చు, ఇది వచ్చి శ్రీ కోదండరామస్వామి ఆలయం ఒంటిమిట్ట అన్నప్రసాద కేంద్రము. మీరు ఇట్లా కడప నుంచి రాజంపేటకి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒంటిమిట్ట వస్తుంది. ఒంటిమిట్టలో ఇప్పుడు చాలా అత్యద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఆల్రెడీ పురాతనమైనటువంటి దేవాలయం శ్రీ రామాలయం కోదండరామస్వామి దేవాలయం. ఈ ఆలయం వచ్చేసి టీటీడీ ఆధ్వర్యం నడుస్తున్నది ప్రజెంట్ గత 5 సంవత్సరాల నుంచి. సో తప్పకుండా ఈ యొక్క కోదండరామస్వామి యొక్క దేవస్థానం దర్శించుకోండి. దర్శనమైన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత స్వామి యొక్క కృపా కటాక్షం అనుగ్రహం పొందిన తర్వాత తప్పనిసరిగా ఇక్కడ అన్నప్రసాద కేంద్రంలో మహాప్రసాదం స్వీకరించండి. అంటే భోజనాలు ఉంటాయి ఖచ్చితంగా. తప్పకుండా ప్రతి నిత్య అన్నదానం ఉంది. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నప్రసాద కేంద్రం ఉంటుంది. అన్నప్రసాద కేంద్రంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా కోదండరామస్వామి యొక్క దేవస్థానం యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించండి. ఇది టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇక్కడ మీరు ఉచిత జలప్రసాదం ఉంటుంది, ఉచిత వాటర్ ఉంటుంది, ఉచిత మంచినీళ్ళు కూడా ఉంటాయి. సో తప్పకుండా మీరు మంచినీళ్ళు కూడా తాగొచ్చు. సో టీటీడీ జలప్రసాదం చూడవచ్చు, పక్కనే ఉంటుంది. ఈ శ్రీ కోదండరామస్వామి ఆలయం అన్నప్రసాద కేంద్రం పక్కనే మీకు శ్రీ సంజీవరాయ స్వామి ఆలయం టెంపుల్ ఉంది. దాని గురించి కూడా మీకు వీడియో చేసిన ఆ వీడియోలో మీ యొక్క సంజీవరాయ స్వామి యొక్క దేవస్థానం గురించి తెలుసుకోవచ్చు. దర్శించుకోండి సంజీవరాయ స్వామి దేవస్థానం కూడా. ముఖ్యంగా ఏంటంటే ఇది అన్నప్రసాద కేంద్రం కోసం మీకు వీడియో తీశాను. ప్రతి ఒక్కరూ కోదండరామస్వామి దేవస్థానానికి వచ్చిన తర్వాత తప్పకుండా ఇది ఎదురుగానే ఉంటుంది. తప్పకుండా మీరు అన్నప్రసాదాన్ని స్వీకరించండి. ఇది నిత్యాన్నదానము జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ స్వామివారి యొక్క దర్శనం అయిన తర్వాత స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత లోపల చిన్న చిన్న మహాప్రసాదాలను స్వీకరించండి. తర్వాత దర్శనం అయిన తర్వాత తప్పకుండా మీరు కోదండరామస్వామి దేవస్థానం తరపున ఉన్నటువంటి ఈ యొక్క అన్నప్రసాద కేంద్రం ఎదురుగానే ఉంటుంది. చూడొచ్చు, ఇది ఎదురుగా ఉంది. ఇది మెయిన్ ముఖద్వారం. ఇది కోదండరామస్వామి దేవస్థానం యొక్క ముఖద్వారము, తూర్పు ద్వారము. సో అటుపక్క ఉత్తర ద్వారం కూడా ఉంది. ఉత్తర ద్వారం నుంచి కూడా మీరు వెళ్ళచ్చు. సో తప్పకుండా మీరు దర్శించుకొని దక్షిణ ద్వారం ఉంటుంది, ఉత్తర ద్వారం ఉంటుంది. మొత్తం 3 ప్రధాన గోపురాలు, 3 గోపురాల ప్రధాన గోపురం తూర్పు ద్వారం. సో ఈ తూర్పు ద్వారం ఎదురుగా ఉన్నటువంటి కేంద్రం ఇది అన్నప్రసాద కేంద్రం. చాలా సులభంగా మీరు చూడవచ్చు. సో పక్కన అక్కడ అది అక్కడ ఎదురుగా ఉన్నటువంటిది వచ్చేసి రథం పెట్టేటువంటి మందిరము. సో చాలా అత్యద్భుతంగా ఉంటుంది, పెద్ద షెట్టర్తో ఉన్నది. సో ఎప్పుడైనా కార్యక్రమాలు పండుగలు జరిగినప్పుడు, శ్రీరామ ఉత్సవాలు జరిగినప్పుడు, బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు తప్పకుండా ఈ యొక్క రథం ఓపెన్ చేస్తారు. సో సంవత్సరానికి ఒకసారైనా తప్పకుండా జరుగుతుంది. సో తప్పకుండా ఈ యొక్క కోదండరామస్వామి దేవస్థానం దర్శించుకొని స్వామి యొక్క కృపా కటాక్షం ఉంది. తీర్థప్రసాదం తీసుకుని అదేవిధంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇక్కడ. తప్పకుండా దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, ఈ ఊరు ప్రజలు కావచ్చు, ఈ కడప జిల్లా ప్రజలు కానీ, ఇతర జిల్లాల ప్రజలు కానీ, ఇతర రాష్ట్రాల ప్రజలు కానీ తప్పకుండా ఒంటిమిట్టకు వచ్చినప్పుడు మీరు ఇట్లా కడప నుంచి రాజంపేటకి వెళ్ళేటప్పుడు కానీ, కడప నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు కానీ, తిరుపతి నుంచి మీరు కడపకి వెళ్ళేటప్పుడు కానీ, తిరుపతి నుంచి కడపకు హైదరాబాద్ రూట్, అంటే హైదరాబాద్ రూట్ తిరుపతి నుంచి హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో కడప రూట్ని వెళ్తుంటే ఖచ్చితంగా మీకు ఒంటిమిట్ట తగులుతుంది. ఒంటిమిట్ట దారిలో మీకు తప్పనిసరిగా కనిపిస్తుంది. ఒంటిమిట్ట నుంచి మీరు వెళ్ళాల్సి వస్తుంది. సో వేరే రూట్లో వెళ్తే రాయచోటి నుంచి వెళ్తే మీకు తగలదు. సో మీరు కడప నుంచి మీరు ఒంటిమిట్ట నుంచి రాజంపేటకి వెళ్తుంటే తప్పనిసరిగా ఇది మీకు ఒంటిమిట్ట ఊరు తగులుతుంది. ఒంటిమిట్ట ఊరిలో మీకు కోదండరామస్వామి దేవస్థానం ఉంటుంది. రోడ్డు మీద మీకు కనిపిస్తుంది. అత్యద్భుతంగా ఉన్నటువంటి కొన్ని వందల వేల సంవత్సరాల కింద నిర్మించినటువంటి ఈ యొక్క శ్రీ కోదండరామస్వామి ఆలయము. ఒకే శిల మీద సీతారామలక్ష్మణుల విగ్రహాలు చెక్కబడి ఉంటుంది. అత్యద్భుతంగా ఉంటుంది. స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి. సీతారామ లక్ష్మణ యొక్క దర్శనం చేసుకోండి. కోదండరామ యొక్క స్వామి యొక్క అనుగ్రహం పొందండి. స్వామివారి యొక్క కృపా కటాక్షం పొందండి. మీరు ఆశీర్వాదం మాత్రం పొందండి, శరణు మాత్రం పొందండి. సో దయచేసి కోరికలు కోరుకోకుండా మీరు దర్శనం చేసుకోండి. ఇదే నేను చెప్పేది. ఏంటంటే భగవంతుడు ఒక్కడే, భగవంతుని యొక్క రూపాలు అవతారాలు వేరు కాబట్టి వివిధ రకాలైనటువంటి అవతారాల రూపాలు ఉన్నటువంటి ఏ దేవాలయాలకు వెళ్ళినా, ఏ ఊర్లో నుండి ఏ హిందూ టెంపుల్కి వెళ్ళినా మీరు శరణు మాత్రం పొందితే బాగుంటుంది. మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీకు శుభం జరుగుతుంది.
ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అన్నీ కలుగుతాయి. ఏంటంటే అదే పనిగా మనం ఫలితం ఆశించి పలానా దానికోసం చేస్తే మీకు ఉండదు. కానీ మీరు పుణ్యాలు దాన ధర్మాలు ఎన్ని చేసినా పుణ్యం కలుగుతుంది, పూజలు చేసిన పుణ్యం వస్తుంది. కానీ మీకు ముక్తి మోక్షం వైకుంఠం చేయాలంటే, ముక్తి మోక్షం వైకుంఠం మనం ప్రాప్తి కలగాలంటే, భగవంతుని దగ్గర మనం చేరుకోవాలంటే ఒకటే ఒక మార్గం భక్తి. ఆ భక్తి యొక్క మార్గం 5 రకాలు ఉన్నాయి, చెప్పాను ఇంతకుముందు వీడియోలో చూడొచ్చు. చాలా వీడియోలు చెప్పాను. సో భక్తి గురించి అంటే సేవ మార్గం ఒకటి, శాంతి మార్గం ఒకటి, స్నేహ మార్గం ఇంకోటి వచ్చేసి తల్లిదండ్రుల ప్రేమ, ప్రియురాల ప్రేమ చెప్పి ఇటువంటి ఏదైనా ఒక భక్తి మార్గం ఎంచుకొని మనం భగవంతుని దగ్గర కావచ్చు. అదేవిధంగా నిత్యం మనం పూజ చేయడము, నమస్కరించి రచించడం కాకుండా ప్రతిరోజు మనం భగవన్ నామస్మరణ చేయాలి. హరే కృష్ణ మహామంత్రం కానీ హరే రామ మంత్రం కానీ నిత్యం జపించాలి. మీరు హరే రామ ఎట్లా జపించిన, హరే కృష్ణ జపించినా అది రొటేషన్ అవుతుంది ఆటోమేటిక్గా. మీరు నిత్యం ఒక భగవన్నామస్మరణ ఎంచుకోండి. మీరు రాముని ఇష్టపడితే హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే అండి. కృష్ణుని ఇష్టపడితే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే. అలా మీరు జపించండి. భగవన్నామస్మరణ మాత్రం మర్చిపోద్దు. మీరు వెంకటేశ్వర స్వామి ఇష్టపడితే ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, అట్లా కొన్ని ప్రత్యేకమైనటువంటి భగవన్నామస్మరణలు ఉంటాయి. శివుడు అయితే ఓం నమ శివ, ఓం నమ శివాయ, అట్లా ఓం సాయిబాబా అయితే ఓం శ్రీ సాయిరాం, జై శ్రీ సాయిరాం. ఇట్లా మీరు అయ్యప్ప స్వామి అయితే స్వామి శ్రీ ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప. ఇట్లా రకరకాలైనటువంటి అవతారం ఉంటాయి. గణేష్ అయితే ఓం ఓం గణపతి ఓం నమో గణపతి ఆయన మహా, ఓం మహాగణపతి ఆయన మహా, ఓం మహాగణపతి ఆయన మహా. రకరకాల స్తోత్రాలు అంటే నామస్మరణలు ఉంటాయి. సో ఆ యొక్క భగవంతుని యొక్క అవతారం తగ్గట్టుగా సో తప్పకుండా దర్శించుకోండి, నామస్మరణ చేయండి. భగవంతుని మర్చిపోతే నిత్యం భగవద్గీత, భాగవతం, మహాభారతం, రామాయణం చదవండి. నేను కూడా ఇటువంటి భగవద్గీత, భాగవతం, మహాభారతం, రామాయణం గురించి శ్లోకాలు, వాటికి భావం, భాష్యం, ప్రతివార్థం గురించి త్వరలో చెప్పబోతున్నాను. ఈ ఛానల్ కూడా ఉంటుంది. ప్రతి ఛానల్లో మీకు దాని గురించి వివరంగా చెప్తాను. ఒక్కొక్క శ్లోకం గురించి చెప్తాను, ఒక్కొక్క కథ గురించి, పురాణాలు, చరిత్ర గురించి ఉంటుంది. తప్పకుండా మీరు నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చివరిలో సార్ ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్గా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మంది తెలుసుకుంటారు. ఒంటిమిటికి వచ్చినప్పుడు కోదండరామస్వామి దేవస్థానం దర్శించుకుంటారు, అన్నప్రసాదం కూడా స్వీకరిస్తారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ, జై హరి బోల్. ఓం శ్రీ సాయిరాం అన్నట్లు ఇట్లా శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ కోదండరామస్వామికి జై, శ్రీ కోదండరామస్వామికి జై, శ్రీ కోదండరామస్వామికి జై. హరే కృష్ణ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ.